వేరే ఇప్పటికీ మా కన్సల్టెన్సీ అంటే మేము స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది ఇప్పటికీ ఈ రోజుకి. ఈ 2.5 yearsలో 150 మెంబర్స్ని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం. దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ, ఎంతమంది వెళ్ళారు, వాళ్ళ వీడియో ఫుటేజెస్ అండ్ ఈ ఏదైతే వాళ్ళకి మ్యాప్ కెమెరా GPS మ్యాప్ కెమెరా ఉంటుందో దానిలోనే వాళ్ళు రికార్డ్ చేసి పెట్టిన వీడియోస్ కూడా మేము సబ్మిట్ చేసామండి. సో వెళ్ళిన వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మేము ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు మేము చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు మీరు సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారనో, మీరు వర్క్ మాత్రం చేయించుకుంటున్నారనో అందరినీ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తామని ఎప్పుడు ప్రామిస్ చేయమండి. ఎందుకంటే ఇంటర్వ్యూ పార్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితేనే ఎవరైనా కూడా అక్కడ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూస్ మేము అరేంజ్ చేయడానికి మాకు రిక్రూట్మెంట్ ప్యానల్తో ఉన్న టైప్తో మేము ఆ ఇంటర్వ్యూస్ మాత్రమే అరేంజ్ చేస్తాం. అంతేకాని వాళ్ళని తీసుకెళ్ళి ప్రాక్సీస్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెడతామని ఎప్పుడూ ప్రామిస్ చేయం. ఇది క్లియర్గా లీగల్ అగ్రిమెంట్ ఉంటుందండి. క్లయింట్కి మాకు మధ్యలో ఒక లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. అందులో ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసుకోవాలి, చేసుకోకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంటర్వ్యూస్ ఇస్తాము. ఇవన్నీ ఎవ్రీథింగ్ లీగల్ అగ్రిమెంట్లో ఉంటుంది. ఆర్బిటరీ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద లీగల్ అగ్రిమెంట్. అయినా కూడా ఎప్పుడైతే మేము ఒక 3 branches స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా క్లయింట్స్ని ప్లేస్ చేస్తూ వెళ్తున్నామో, మా బిజినెస్ రైవలరీస్ అవనండి, కాంపిటీటర్స్ అవనండి, వాళ్ళు కొంతమంది ఫేక్ పీపుల్ని మా కన్సల్టెన్సీలోకి రిజిస్ట్రేషన్స్ కోసం పంపించారు. అంటే ఎన్రోల్ అవ్వడానికి పంపించారు. పంపించినప్పుడు ఏ టర్మ్స్ అండ్ నార్మ్స్ అయితే మేము చెప్తామో అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే అని ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇది ఈ ఫేక్ పీపుల్ని మా దాంట్లో పెట్టడంలో కాంపిటీటర్స్తో పాటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగే డిపార్ట్మెంటల్ పోలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి. ఇది ఎందుకు అంటున్నాను అంటే, మాకు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు. ఆవిడ పేరు కౌసల్య. గుజ్జారి యువసూరజ్ అనే వాళ్ళ మదర్. గుజ్జారి యువసూరజ్ అనే అతను క్లయింట్గా తీసుకొచ్చి మా బాబుకి మీరు ప్రాసెస్ చేయాలి అని అన్నారు. ఓకే అండి, ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తాం, మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవాలి, అది ప్లేస్ అయితేనే అది క్రాక్ చేసుకుంటేనే ప్లేస్ అవుతారు అని చెప్పాం. ఓకే అని అగ్రిమెంట్ అంతా సైన్ చేశారు. ఓకే అన్నారు. బట్ ఆఫ్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఒక్క ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వగానే మా అమౌంట్ మాకు రీఫండ్ ఇవ్వండి, లేదంటే కనుక మేము ఏదైతే మీరు కన్సల్టెన్సీ అని చెప్పి మల్టిపుల్ పీపుల్ మీ ఆఫీస్కి రోజు వస్తున్నారో వీళ్ళందరి ముందే కూర్చుని రోజు ఆఫీస్కి వచ్చి ఒక 10 మందిని తీసుకొచ్చి మీది ఫేక్ అది ఇదని స్ప్రెడ్ చేస్తాము, మీరు ఏదైతే సెన్సిటివ్ పాయింట్లో ఉన్నారో, అంటే కన్సల్టెన్సీ అనగానే ఒక పర్సన్కి ఏదైతే భయం ఉంటుందో దాన్ని మేము ఇది చేస్తాము అని చెప్పి స్టార్ట్ చేసింది ఆవిడ. దాంతోపాటు ఆవిడ చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు వెనకమాల సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది, సో ఆయనే మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పారు. ఇది నేను ఓన్కే మాటలో చెప్పట్లేదండి, దీనికి సీసీ ఫుటేజ్ రికార్డింగ్, ఆవిడ నాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ప్రతిదీ నేను ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశాను. సో అందులో క్లియర్గా ఆవిడ నన్ను ఏం బెదిరిస్తుందంటే, మీరు నేను అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు చూసుకుంటానన్నారు, ఆయన సైబర్ క్రైమ్ ఏసీపీ, మీకు సైబర్ క్రైమ్ దాకా వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా అని బెదిరిస్తుంది నన్ను. అసలు సైబర్ క్రైమ్ అనే వర్డ్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నాకు అంత నాలెడ్జ్ లేదండి వీటిల్లో, బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా జరుగుతానంటే సైబర్ క్రైమ్కి రిలేటెడ్ అంటే మీడియా రిలేటెడ్ ఏదైనా ఇట్లాంటి అన్అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏమైనా జరిగితే సైబర్ క్రైమ్ అంటారు. బట్ ఎవ్రీథింగ్ లీగల్గా ఆన్ డాక్యుమెంటేషన్ పెట్టుకొని ఒక ఆఫీస్ పెట్టి వర్క్ చేస్తున్న వాళ్ళని ఎలా సైబర్ క్రైమ్ అతను ఇన్సిస్ట్ చేస్తాడో నాకు అర్థం కాలేదండి. దెన్ కమ్స్ టు ద పిక్చర్, భానుప్రకాష్ రెడ్డి అన్న ఆయన ఆ ఏసీపీ ఎవరైతే ఉన్నారో, హీ స్టార్టెడ్ సెండింగ్ ఏ పర్సన్ టు మై ఆఫీస్ సేయింగ్ లైక్ ఆవిడకి మీరు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి. సో నేను ఆ ప్రెషర్ తీసుకోలేక, బికాజ్ ఇది ఎంత దాకా వెళ్తుందో ఆ ప్రెషర్ తీసుకోలేక నేను ఆవిడకి కొంత అమౌంట్, ఓకే ఫైన్, నేను మీకు ఎంత అమౌంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నప్పుడు ఆవిడ చాలా పెద్ద ఫిగర్ చెప్పారు. నేను అది చేయలేనండి, బట్ మీరు ఆల్రెడీ ప్రాసెస్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు ఏదైతే కన్సల్టేషన్ ఛార్జ్ నాకు పే చేశారో అందులో నేను ఎంతో కొంత మీకు రీఫండ్ చేయగలుగుతాను అని చెప్పి నేను ఆవిడతో మాట్లాడి ఆ అమౌంట్ ఆవిడకి ఇచ్చి ఎన్ఓసి ఎంఓయూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రతి డాక్యుమెంటు లీగల్గా సైన్ చేయించుకుని అవన్నీ కూడా నేను ప్రూఫ్ కింద సబ్మిట్ చేశానండి కోర్టుకి, విత్ ఆడియో ఫుటేజెస్, సీసీ ఫుటేజెస్, కాల్ రికార్డింగ్స్ అండ్ డాక్యుమెంట్స్. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆవిడ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ అన్న ఆయన హీ స్టార్టెడ్ హెరాసింగ్ అస్. 25 lakhs నన్ను డిమాండ్ చేశారండి. 25 lakhs నాకు కావాలి, ఇస్తేనే మీ కన్సల్టెన్సీ అక్కడ రన్ చేసుకోవడానికి ఉంటుంది, లేదంటే రేపటి నుంచి మీకు ఆ కన్సల్టెన్సీ ఉండదు, అక్కడ మీరు ఎలా వర్క్ చేస్తారో చూస్తాం అని చెప్పి హీ స్టార్టెడ్ డిమాండింగ్ అస్. 25 lakhs అనేది నాకు చాలా పెద్ద ఫిగర్ అండి, నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడితే కానీ రాదు అది. సో అంత అమౌంట్ని నేను అప్పటికప్పుడు తెచ్చి ఇవ్వాలంటే నాకు ఇంకో సోర్స్ లేదు. బట్ నేను ఇది రన్ చేయడం అనేది నేను ఒకటి స్టార్ట్ చేసినప్పుడు
ఫినాన్షియల్గా అవనండి, లేకపోతే వర్క్ వైజ్గా అవనండి, నేను ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను అంటే అది నాకు లైఫ్తో పాటు నా ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడంతో పాటు చాలామంది క్లయింట్స్ ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉందండి. ఎందుకంటే చాలామంది స్టిల్ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఆల్రెడీ వెళ్ళడానికి రెడీగా ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు వీళ్ళ ఇంపాక్ట్ వల్ల. ఎందుకు అనంటే మా ఆఫీస్కి ఆల్ ఆఫ్ సడన్ ఫ్రైడే వచ్చి అనఫీషియల్గా, యూనిఫామ్లో కూడా కాదు, అనఫీషియల్గా ఫ్రైడే ఒక 12 మెంబర్స్ వచ్చేసి బయట క్రైమ్ సీన్ అనేది ఒక ట్యాగ్ లాగా పెట్టేసి క్లయింట్స్ని ఎవరిని లోపలికి రానివ్వకుండా ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తున్నాను, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ హియర్ అని క్లయింట్కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మా ఆఫీస్లోకి 12 మెంబర్స్ వచ్చి అసలు కనీసం మమ్మల్ని బయటకు వెళ్ళనీయకుండా, ఫోన్స్ మాట్లాడనివ్వకుండా, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. కనీసం మేము అడిగాం దేనికి వచ్చారు, మాకు ఏమైనా ప్రూఫ్ చూపించండి అని. దే డెంట్ షో ఎనీ ప్రూఫ్. మాకు ఒక్క పేపర్ డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదు. ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని ల్యాప్టాప్స్, ఎన్ని మొబైల్స్, ఏం తీసుకెళ్లారు అనేది కూడా మాకు ఏ డేటా ఇవ్వలేదు. మమ్మల్ని ఫోన్ తీసుకొని ఇవ్వలేదు, ఒక ఫోటో తీసుకొని ఇవ్వలేదు, ఏమీ తీసుకోలేదు. బట్ లకీలీ సీసీ ఫుటేజ్ ఉందండి. ఈ ప్రతిదీ మొత్తం వాళ్ళు చేసిన ప్రతిదానికి సీసీ ఫుటేజ్ ఉంది. అది నేను ఎవిడెన్స్గా ఆల్రెడీ మా లాయర్ గారికి అండ్ కోర్టుకు కూడా సబ్మిట్ చేశామండి. సో ఎలా వార్న్ చేస్తున్నారంటే మీరు ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ జరుగుతుందని మీరే యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకపోతే మిమ్మల్ని రిమాండ్కి తీసుకెళ్తామని. వీ స్టేడ్ వెరీ స్ట్రాంగ్. మా స్టాఫ్ కూడా చాలా స్ట్రాంగ్గానే నుంచున్నారు. మేము మిస్టేక్ చేయకుండా ఎందుకు ఒప్పుకుంటాం, మేమైతే యాక్సెప్ట్ చేయమో, సైన్ పెట్టమో అని. మమ్మల్ని చాలా హెరాస్ చేశారు. దానికి ఫుటేజ్ కూడా ఉందండి, నేను ఓవరాల్గా చెప్పట్లేదు ఇది. సో ఇదంతా చేసిన తర్వాత మేమైతే సైన్ పెట్టమనేసరికి మా లాయర్ గారు వస్తారు ఇంకొక 10 minutesలో అన్నప్పుడు దే లెఫ్ట్ ఫ్రమ్ దేర్, వెళ్ళిపోయారు. మార్నింగ్ 10కి స్టార్ట్ అయింది, నైట్ అరౌండ్ 8:30 వరకు ఆఫీస్లోనే ఉండి క్లయింట్స్ వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని కాంటాక్ట్స్ అన్ని తీసుకుని ఆ తర్వాత ఏం చేయడం స్టార్ట్ చేశారంటే క్లయింట్స్కి అందరికి కాల్ చేసి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, మీరు అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మాకు మెసేజెస్, కాల్స్ చేస్తూ ఉన్నారు. మొబైల్స్ అన్ని తీసుకెళ్ళిపోయారు. కానీ విజయవాడ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ తీసుకెళ్లారు. హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నాయి కాబట్టి దే స్టార్ట్ కాలింగ్ టు హైదరాబాద్ బ్రాంచ్. సో అన్నీ తీసుకెళ్ళిపోవడంతో అసలు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి చెప్పడానికి కానీ లేకుండా పోయింది. క్లయింట్స్ నుంచి ప్రెషర్ పెరుగుతోంది, వాళ్ళకి భయం పెరుగుతోంది. సో ఇవన్నీ సార్ట్అవుట్ చేయడానికి మాకు చాలా కాంప్లికేటెడ్ అయ్యేలాగా మమ్మల్ని అన్ని సైడ్స్ నుంచి లాక్ చేయాలి అనే ఒపీనియన్తో చేసినదండి. ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఒక ఉమెన్గా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇల్లీగల్గా దానికి మీరు అంటే నాకు ఇంత మనీ ఇవ్వాల్సిందే అని రౌడీయిజమో, మీరు యూనిఫామ్ వేసుకున్నారు అంటే ఆ రెస్పెక్ట్ మాకు ఉంటుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి మనీ కోసం రౌడీస్ లాగా బిహేవ్ చేస్తాము అంటే ఎంతవరకు టాలరేట్ చేయగలమండి? కోర్టు నుంచి మాకు ఆల్రెడీ ఆర్డర్ ఉంది, లైక్ హైకోర్టు నుంచి అండ్ సికింద్రాబాద్ కోర్టు నుంచి ఆల్రెడీ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి ఆర్డర్ తీసుకున్నాం. అయినా కూడా మా దాకా ఇంకా కోర్టు కాపీ రాలేదు. ఇలాగే మేము మీ స్టాఫ్ని ఇబ్బంది పెడతామని స్టాఫ్ని రోజు మార్నింగ్ 10కి పిలిపించి నైట్ 10:30, 11 వరకు అక్కడే ఉంచి వాళ్ళని హెరాస్ చేయడం, కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు వితౌట్ ఎనీ ఆర్డర్, ఎలాంటి ఆర్డర్ లేకుండా. అండ్ నన్ను బెదిరిస్తున్నారు, మీరు వచ్చి మీరు యాక్సెప్ట్ చేసే వరకు మీ స్టాఫ్ని ఇలాగే చేస్తామని. అదేంటండి, కోర్టు ఆర్డర్ ఉంది, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే అదంతా మాకు అనవసరం, లేదు అంటే అమౌంట్ సెటిల్ చేసుకోండి. దేనికి అమౌంట్ సెటిల్ చేయాలో నాకు అర్థం కాలేదండి. ఇఫ్ ఎట్ ఆల్ క్లయింట్ ఏదైనా నిజంగా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఫేక్గా ఒక 10 మందిని తీసుకొచ్చి నుంచి వాళ్ళు ఎవరో మా క్లయింట్స్ కాదండి. ఎందుకంటే మా క్లయింట్ ప్రతిదీ మాకు ఆడియో ఫుటేజ్ ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మా క్లయింట్స్ కాని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఎంతవరకు మేము తలంచాలో తెలియట్లేదు. సో అక్కడ నేను ఏపీ నుంచి వచ్చినా కూడా అక్కడ సెక్యూరిటీ వైజ్గా నేను చాలా సెక్యూరిటీ లేదు, నాకు థ్రెట్ ఉంది అని ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి సో మీడియా ముందే నేను చెప్పాలనుకున్నాను నా పెయిన్ ఏదైతే ఉందో. దయచేసి నన్ను ఇంకో సాయికృష్ణన్ అయితే చేయకండి, బికాస్ నేను ఎంతవరకు ఎఫర్ట్ పెట్టి చేయగలుగుతానో అంతవరకు నేను క్లయింట్కి నా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ప్రాసెస్ చేయడానికే చూస్తాను. కానీ వాళ్ళు ఇల్లీగల్గా ఏదైతే చేస్తున్నారో దానికి తలోంచి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అంటే నేనే కాదు, ఎవరు జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు రన్ చేయలేరండి, ఏది రన్ చేయలేరు. ఇవాళ మనీ ఇస్తాను, రేపు ఇంకొక 10 మెంబర్స్ వస్తారు, వాళ్ళందరూ మనీ కావాలంటారు. సో ఎంతవరకు మేము దీన్ని రన్ చేయగలమో అలా చేస్తూ పోతే మా మిస్టేక్ లేకుండా ఎంతవరకు తలదించాలో నాకు అర్థం కాలేదు. సో అందుకే ఈ ప్రెస్ మీట్, బికాజ్ నేను ఎప్పుడు ఇలాగ ఓపెన్ ఫోరంకి వచ్చి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను నిజంగానే ఐ వాజ్ ఇన్ ఏ ప్యానిక్ మోడ్, లైక్ ఇంతమందిని ఒకేసారి చూడడం. బట్ అయినా కూడా నా పెయిన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఏదైతే అతను మీడియాకి అది వన్ సైడ్ బయాస్డ్గా ఇలా జరుగుతుంది అని పేపర్ స్టేట్మెంట్స్ రోజు 5 days నుంచి విచ్ వాజ్ ఎఫెక్టింగ్ మై ఫ్యామిలీ పర్సనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ. ఇట్ వాజ్ ఎ మెంటల్ హెరాస్మెంట్ వేర్ నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు. సో విచ్ ఐ కుడెంట్ టేక్ ఇట్.
అందుకే నేను ఇవాళ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా అడ్వకేట్ గారి దగ్గర ఉన్నాయండి. సో హీ విల్ గివ్ యూ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.